పిఎంసి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. వృషభ రాశి జన్మ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీరు ఇంకా నిజాయితీగా ప్రవర్తించడం, ఆ నిజాయితీని చూసి మీ యొక్క ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళు యాజమాన్యాలన్నీ కూడా మిమ్మల్ని గుర్తించడం, సన్మానించడం జరుగుతుంది. జీతభత్యాలు పెరగడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫీసర్లకి అవార్డులు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మాన కార్యక్రమాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. రాయల్టీలు వస్తాయి. ఇక వ్యాపారం చేసేటటువంటి వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ సంబంధము, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళు చక్కగా వృద్ధిలోకి వెళ్తారు చక్కగా. అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన వృత్తిలో అఖండమైనటువంటి అద్వితీయమైనటువంటి ప్రగతి మీకు కనబడుతుంది. డబ్బుల బాధ అస్సలు ఉండదు మీకు. చక్కగా కుటుంబంలో అనేకమైనటువంటి పిల్లల వల్ల, పిల్లల ఖర్చులతో, పిల్లల అల్లరితో మీకు అంతా కూడా మనశ్శాంతి లేకుండా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక నయానో భయానో మీ పిల్లల్ని మీరు చెప్పు చేతుల్లో పెట్టుకొని ముందుకు వెళతారు. మరి వృషభ రాశి వారి యొక్క పిల్లలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు చదవడం, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేయడం అనేటటువంటిది చేస్తే బాగుంటుంది అనేటటువంటి కొత్త ఆలోచన మీలో ఈ శుక్రగ్రహ ప్రభావం వలన కలుగుతుంది. అది చెప్పేసరికి మీ పిల్లలు హడిలిపోయి చక్కగా వీళ్ళు పుస్తకాలు తీసి చదవడం మొదలు పెడతారు. ఇక మనకి ధనానికి ఏమి ఇబ్బంది లేదు. మీరు స్థలాలు కొంటారు, కొత్త కొత్త ఇళ్ళు కడతారు. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు మారకూడదని చెప్పినప్పటికీ కూడా, మోడాలు జరుగుతున్నప్పటికీ కూడా మోడాల్లో కొంతమంది వెళ్ళిపోవడం జరుగుతుంది. అంటే ఒక శాస్త్రీయ పద్ధతితో, ఒక సనాతన సాంప్రదాయాన్ని పాటించేటటువంటి వృషభ రాశి వాళ్ళు ఈ రాహుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందిలే అని కొంచెం హేతుబద్ధంగా వెళ్ళడానికి ఈ వారం అవకాశాలు ఉన్నాయి. అలాగే లాయర్లు, డాక్టర్లు, చార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు ఇటువంటి వాళ్ళ యొక్క జీతభత్యాలు పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. మంచి కంపెనీస్లో వీళ్ళు చక్కగా ప్లేస్మెంట్ అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఉపాధ్యాయులకు అద్భుతమైనటువంటి కాలంగా గుర్తింపు మాకు లభిస్తుంది. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళంతా కూడా విదేశాలకు వెళ్ళి వాళ్ళకి స్కాలర్షిప్లు, వేసాలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి స్త్రీలకు చక్కటి మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది. కానీ పిల్లల వల్ల మాత్రం కాస్త ఇబ్బంది అనేటటువంటిది వీళ్ళ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు అంతా కూడా కొత్త కొత్త ఆలోచనలతో ఈ వారం కొత్త కొత్త సృజనాత్మకతతో ముందుకు దూసుకువెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక వృషభ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటంటే, కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, చిత్రవర్ణం కలిగినటువంటి మల్టీ కలర్డ్ వస్త్రాలని సోమవారం నాడు ఉదయం 7 గంటలకు కనుక మీరు దానం చేసినట్లయితే బ్రహ్మాండంగా ఈ వారం మీకు ఉంటుంది. అలాగే గరిక గడ్డితో మరి బుధవారం నాడు చక్కగా గణపతికి మీరు ఆరాధన రోజు కనుక చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఈ వారం మీకు ఉంటుంది.